ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఏమిటంటే, ఇరాన్ మరియు యుఎస్ మధ్య ఉన్న టెన్షన్. ఇది ఇజ్రాయెల్‌లో కూడా ఉంది. చాలా కాలంగా ఈ దేశాల మధ్య చిన్న చిన్న గొడవలు, హెచ్చరికలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్నది ఏంటంటే, ఇరాన్ ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేస్తుంది అని. ఇరాన్ మాత్రం ఒకటే చెప్తుంది, మేము మా దేశాన్ని రక్షించుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాం అని. ఇలా మాటల యుద్ధం కాస్త పెరిగి కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయని వార్తలు కూడా వచ్చాయి. మిసైల్స్, డ్రోన్లు వాడినట్టు చెప్తున్నారు. రెండు వైపులా కొంత నష్టం జరిగిందని కూడా మనకి సమాచారం ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఇది ఇంకా పూర్తిగా ప్రపంచ యుద్ధం అనేది కాదు. ఇది ఒక ప్రాంతంలో జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి మాత్రమే. ఈ ప్రాంతం ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఆయిల్ చాలా దేశాలకు వెళ్తూ ఉంది. అక్కడ పరిస్థితి కఠినంగా ఉంటే ఆయిల్ ధరలు కూడా పెరగవచ్చు. దాని ప్రభావం మన దేశం మీద కూడా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు శాంతి కావాలి అని కోరుకుంటున్నాయి. పెద్ద యుద్ధం కాకుండా చర్చల ద్వారా సమస్య అనేది పరిష్కారం అవ్వాలని చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఒక టెన్షన్ అయితే ఉంది. కొన్ని దాడులు కూడా జరిగాయి. ప్రపంచం మొత్తం ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తుంది. ఇంకా ముందేమవుతుందో పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.